కాంతారావు తనయుడికి ఆర్థిక సహాయం. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో ఆయన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుతో పాటుగా ప్రభుత్వం అందించిన నగదుతో అధిక శాతం సామాజిక సేవకే ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. అలనాటి మేటి నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కూడా కష్టంగా ఉందని విషయం తెలుసుకున్న యండమూరి రాజాను ఇంటికి పిలిపించి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. కాంతారావు గారుతో నేను కూడా కలిసి వర్క్ చేశాను. సో అక్కడ ఆ టైంలో ఆయన చెప్పారు, ఒకసారి కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు, కాంతారావు గారు మీరు ఎంత పెద్ద నటులు, మీరు మీలాంటి వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, పేరు చాలా ఎక్కువ ఉందయ్యా, ఆ పేరున్న రేంజ్లో నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఆర్థికంగానే ఇబ్బందులు ఉన్నారని చెప్పారు ఆయన. నాకు తెలిసి 2005-06 ఆ టైంలో అనుకుంటా. సో నిజంగా అప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. గతంలో మనం చూసాం చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే మంచి వెలిగినప్పుడు ఆర్థికంగా సరిగా సమకూర్చుకోలేకపోవటం, అలానే సినిమాలు తీయటం, ఈయన సినిమాలు తీశారని, ఈయన ఒక నృత్య నటి ఎవరైతే ఉంటారో డ్యాన్సర్ తోటి కొంత ఖర్చు ఎక్కువ పెట్టారని రకరకాలుగా రూమర్స్ అయితే ఉన్నాయి ఆయన మీద. ఏది ఏమైనా కూడా ఆయన తదనంతరం కూడా చాలా వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిసింది. పెద్దగా ఆస్తులు ఏం కూడబెట్టుకున్నటువంటి కాంతారావు గారికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి రాజా గతంలో కూడా పలు ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా చూసాం రాజాది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినటువంటి తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాష్లో ఆయన కూడా సమాజ సేవకే నేను ఇవి వినియోగిస్తానని కూడా చెప్పారు. చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆయన తెలంగాణ దీంట్లో ఒక పెద్ద మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డుని తెలంగాణ కళాకారుల కుటుంబాలకి ఆయన చేయటం అనేది కూడా ఒక మంచి సాంప్రదాయంగా మంచి ఆలోచన అని కూడా చెప్పచ్చు.